గుడ్ మార్నింగ్. కొత్త టెక్నాలజీతో అమరావతి నిర్మాణం. ఢిల్లీలో మరో నిర్భయ కేసు. ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగిస్తారో 10% వాళ్ళకి ఇంక్రిమెంట్. ఫ్రైడే నో కార్ డే. సో, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా? సో, ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్‌లో ఉన్నాయి. సో, ముందుగా సాక్షితో మనం మొదలు పెడదాం. అప్పన్నకొండకు గుండెట్ట నరసింహస్వామి కొలువైన క్షేత్రానికే ఎసరు పెట్టారు. డేటా సెంటర్ల పేరుతో సింహాచలం కొండపైన విచ్చలవిడిగా తవ్వకాలు, తీవ్ర అపచారమని భక్తుల ఆందోళన. కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. సో, ఆలయాలకి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు జిల్లాల్లో మండలాల్లో ఒక ఆలయం నిర్మించాలన్నా కూడా టెండర్ల రూపంలో మాత్రమే ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. దానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. దాదాపు 65% గత ప్రభుత్వం ఉన్న ఆలయాలు కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది. మిగతా ఆలయాలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసిన పరిస్థితి. మరి కొత్త వాళ్ళకి ఎవరైనా టెండర్ ఇచ్చిందంటే లేదు. గ్రీన్ సిగ్నల్ దేనికి? టెండర్లు లేకుండానే స్థానికంగా ఉండే రాజకీయ ప్రముఖులు వాళ్ళు. సో, అలాంటి వాళ్ళు యథేచ్ఛగా ఆలయాలు కట్టుకోవచ్చు. సో, టెండర్ల విషయంలో సరే ఆలయాలు ఎవరైనా కట్టుకోవచ్చు. దాంట్లో మనం క్వెషన్ చేయడానికి ఏముండదు. కానీ టెండర్ పద్ధతి పెట్టినప్పుడే ఒక ట్రాన్స్పరెన్సీ ఖర్చుల విషయంలో కనిపిస్తది. సో, అట్లాంటి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని గత ప్రభుత్వం భావించింది. మరి ఈ ప్రభుత్వం ఏం భావించిందో తెలీదు. కానీ మొత్తానికి టెండర్ పద్ధతి ఎత్తేసి యథేచ్ఛగా ఆలయాలు కట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదొక గుడ్ న్యూస్ అయినప్పటికీ కూడా టెండర్లు లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో, గుడిలో ఉండే దేవుడి విగ్రహం, సో, ఏకంగా ఆలయాల్లో పెట్టే గంట పైన కూడా యథేచ్ఛగా డబ్బులు మింగేవాళ్ళు మింగేస్తూనే ఉంటారు అనే విమర్శలు కూడా ప్రభుత్వం పైన వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీలో చేరిన మోపిదేవి అట. ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు? అనుచరులతో సహా పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటామని జగన్ వ్యాఖ్యానించారు. తనపై నమ్మకంతో తన వెంట నడిచే ప్రతి ఒక్కరికి మంచి చేస్తామని స్పష్టీకరణ. పార్టీ నేతలు కార్యకర్తలు కిక్కిరిసిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం. సో, వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు అంటే కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా పార్టీ జంప్ అయినరు అంటే అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి? సో, ఇది కేవలం ఏపీలోనే కాదు, పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా గత నెల ఇదే సేమ్ సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి, కాంగ్రెస్ కష్టకాలంలో ఉండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి అని ఒక సీనియర్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ని చేరిన పరిస్థితి. సేమ్ ఇక్కడ మోపిదేవి పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా అక్కడుండే పరిస్థితులు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాయి అనుకున్నారా? లేదంటే అక్కడుండే గొడవలకి ప్రజలకి మేము సేవ చేయలేమని అనుకుంటున్నారో తెలియదు కానీ సేమ్ ఇక్కడ కూడా ఏపీలో వైఎస్ఆర్సీపీలో చేరిన పరిస్థితి. సో, ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ ఇక్కడ సాక్షి పేపర్ రాసింది. భూ సమస్యలపై రెవెన్యూ రాబందులట. పీజీఆర్ఎస్సీలో భూ సమస్యల ఫిర్యాదులపై ఓ మంత్రి సోదరుడు అనుచరుల కన్నుబడింది. తాము పరిష్కరిస్తామంటూ ఫిర్యాదుదారులను బేరసారాలు చేశారు. సగం ధరకే భూములు కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. వారికి ఒక రిటైర్డ్ అధికారి సూచనలు సలహాలు ఇచ్చారు. కీలకంగా చక్రం తప్పిన ఒక మంత్రి ఓఎస్డి అనే వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. సో, ఇక్కడనేమో రెవెన్యూ రాబందులు. సో, పక్క రాష్ట్రంలోనో భూభారతి పేరిట ఏకంగా భూభారతి పనిచేయక అధికారులే బయట బేరసారాలు వ్యాపారం సాగుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూదందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇంధన పొదుపు చర్యలు పాటించాల్సిందే, మంత్రులను స్వచ్ఛందంగా కాన్వాయ్లను తొలగించుకోవాలి అంటూ కూడా సీఎం సార్ విజ్ఞప్తి చేశారు. ఏపీ కేబినెట్ నిర్ణయం ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా పాటించాలి. మంత్రులు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. ప్రత్యేక విమానాలు వినియోగించుకోవడం అదుపు చేయాలి అంటూ కూడా మాట్లాడారు. అండ్ దీనిపైన ఒక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. సో, ఆ కేబినెట్ నిర్ణయం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణలో మోదీ వచ్చి చెప్పిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంధనాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి అనేదే వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంధనానికి సంబంధించిన పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఇవాళకి పెరిగిపోయినాయి. సో, మోదీ వచ్చిన 2 రోజులకి బంగారం పైన ఇంపోర్ట్ డ్యూటీలు పెరిగాయి. అండ్
ఇవాళటి నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ వాతలు కనిపించాయి అన్నమాట. సో ఇంధన పొదుపు చర్యలు పాటించాల్సిందే అంటూ కూడా నేను ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయం ఏంటి, సో ఎవరు పాటించాలి? సో ఫస్ట్ ప్రజలు ఇంధనానికి సంబంధించినవి పాటించాలి అంటే అధికారులు పాటించి చూపించాలి. సో అందుకనే కాన్వాయ్ ఏదైతే ఉంటుందో కాన్వాయ్లో కార్లు తగ్గించుకోవడం, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడం, సభలు సమావేశాలు తగ్గించుకోవడం, సో వర్చువల్ మీటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, సో ఇవన్నీ చేయాలి. అండ్ ఫ్రైడే నో కార్ డే. సో కార్లు వేసుకొని వచ్చే కంటే కూడా సెక్రటరియట్కి మీరు సైకిల్ వేసుకొని వచ్చినా ప్రాబ్లం లేదు. అండ్ ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారో వాళ్ళకు ఒక 10% కూడా మేము హైక్ ఇస్తాము అంటూ కూడా నిన్న మాట్లాడారు. సో అదే వార్తని ఇక్కడ సాక్షి హైలైట్ చేస్తూ రాసిందనమాట. జ్యోతి చూద్దాము. మనకు సరట ఏపీలో జూన్ 15 నుంచి, తెలంగాణలో 25 నుంచి సర్వే నిర్వహించబోతుంది. అయితే ఇప్పటికే ఆ సర్వే నిర్వహించిన దేశాల్లో ఏదైతే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు, చనిపోయిన వారు ఓటు వినియోగం ఇట్లాంటివన్నీ ఉంటాయి, వాటినన్నింటినీ కూడా ఏర్పారేసింది. సో ఆ ఏర్పారేసే కార్యక్రమం లక్షల్లో ఉంది. సో ఇప్పుడు రాష్ట్రాలు ఎవరైతే ఆ దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి వచ్చారో, లేదంటే దొంగ ఓట్లు సృష్టించి ఎవరైనా ఎమ్మెల్యేలుగా అయ్యారో, సో ఎవరైనా దొంగ ఓట్లకి వ్యతిరేకంగా మాట్లాడతారా లేదా అనేది చూడాలి. సో సర్వేని ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. మరి ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తుందా లేదా అనేది చూడాలి. సో వచ్చే నెల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్వే ఉండబోతుంది. పొదుపు పోటాపోటీగా ఉండబోతుందంట. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు ఇంటి నుంచే పని, ప్రజా రవాణా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి వాహన భత్యంలో 10% ఇంక్రిమెంట్ ఉండబోతుంది. త్రిపురలో సగం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండబోతున్నారు. కాన్వాయ్ వదిలి బైక్ పైకే అసెంబ్లీకి వచ్చిన మహారాష్ట్ర సీఎం. బస్సులో గడ్కరీ, ఆటోలో కూడా ప్రయాణిస్తున్న మంత్రులు అనే వార్తను రాశారు. అయితే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఇట్లా బండ్లపైన, ఆటోలపైన, ఎంపీలు మెట్రోలలో కాకుండా ఫోటోలకి ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేసి పబ్లిక్ దృష్టి మరలించడంతో పాటు వారానికి కనీసం ఒక్క రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి. సరే, మీ కాన్వాయ్లు తగ్గించుకుంటున్నారు, వెరీ గుడ్, అది చాలా మంచిదే, అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందే. మనం కూడా పబ్లిక్ ఎవరైనా సింగిల్ కార్లు వేసుకొని తిరిగే వాళ్ళు ఒక 4-5 ఫ్రెండ్స్తో పాటు పొల్యూషన్ తగ్గించాలనే కార్యాచరణతో ఎట్లయితే గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిందో సేమ్ అట్లాంటివి కూడా పాటిస్తే మంచిది. సో అధికారులు కూడా ఇప్పుడు కాన్వాయ్లు వదిలి, కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతూ ఫోటోలు పెడుతున్నారు. కానీ ఇది వారానికి ఒక రోజు చేసినా కూడా పబ్లిక్లో ఇంకొంత అవేర్నెస్ పెంచిన వాళ్ళతో పాటు మీరు కూడా పెట్రోల్ డీజిల్ని ఆదా చేసిన వాళ్ళు అవుతారనమాట. కోడలు పొట్టి డ్రెస్లు వేసుకొని రీల్స్ చేస్తుందని అత్తమామల ఆత్మహత్య చేసుకున్నారట. రీల్స్, వస్త్రధారణపై అత్తమామలు అభ్యంతరాలు, గొడవలు. కోడలు, ఆమె కుటుంబ సభ్యులు వేధింపులు తాళలేక బలవన్మరణమట. హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ రీల్స్ పిచ్చి ఎంత అవుతుందంటే, ఈ రీల్స్ పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో అట్లాంటి ఒక ఘటన హర్యానాలో జరిగింది. ఏకంగా అత్తమామలే కోడలికి చెప్పి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నారట. పోలవరం నిర్వాసితులకు మరో 600 కోట్లు, 1250 మందికి 300 కోట్ల పరిహారం, మరో 312 కుటుంబాలకు ఓటీఎస్ కింద 300 కోట్లు, 180 మందికి ఎస్టీలకు భూమి పట్టాలు నేడు అందించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. సో దఫల వారీగా కాకుండా పూర్తిగా బాధితులకు అందరికీ ఒకేసారి ఈ నష్టపరిహారం అందిస్తే అట్లీస్ట్ ప్రభుత్వం నష్టపరిహారం అందించింది అని ఎవరైతే మేము భూములు ఇవ్వం ఇంకా అమరావతికి అని భీష్మించుకు కూర్చున్న రైతులకు కావచ్చు, సో ప్రభుత్వం మా భూములు తీసుకున్నా మమ్మల్ని ఆదుకుంటుంది అనే ఒక ఆత్మవిశ్వాసం, ఒక భరోసా ప్రభుత్వం కల్పించిన వాళ్ళు అవుతారు. లేదంటే ఉండవల్లిలో ఎట్లయితే రైతులు తీర్మానం చేసుకున్నారు ఇంకా మేము ప్రభుత్వానికి భూమి ఇవ్వం, ఇచ్చిన రైతులకు కూడా అసలు మాకు ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేదంటే మిగతా అవసరాలకు సంబంధించిన భూమిని కాకుండా ఎక్కడనో కాలువలలో మాకు భూములు ఇస్తే మేము ఏం చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్న రైతులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నా దేశం నా బాధ్యతనంట మనమే ముందు మనమే ప్రజలకు చెప్పాలంటే మనం ముందు పాటించాలి అని నిన్న సీఎం డిప్యూటీ సీఎం భేటీ అయ్యి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారనమాట. సో కేవలం 4 కార్లతోనే సీఎం సార్ కాన్వాయ్
సో అదే ఫోటోని హైలైట్ చేస్తూ రాశారు. సో ఫోటో కోసం ఇవాళ ఒక్కరోజు మాత్రం గాకుండా ప్రతిరోజు అట్‌లీస్ట్ ఈ సంక్షోభం తగ్గే వరకు కూడా సీఎం సార్ ఇట్లాంటిదే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అంటే ఇంకా అస్తవ్యస్తంగా ఉండే ట్రాఫిక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అస్తవ్యస్తంగా ఉండే ట్రాఫిక్‌లో అసలే ట్రాఫిక్‌లో నరకయాతన పడుతున్న పబ్లిక్‌కి సీఎం కాన్వాయ్‌లు, డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లు, మంత్రుల కాన్వాయ్‌లు వెళ్తుంటే అది ఇంకో పెద్ద నరకంగా ఉంటది. సో వాటిని నేను చెక్ పెట్టడానికి పబ్లిక్‌తో పాటు నా ప్రయాణం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లాంటిదే చేసి ఒక వీడియో పెట్టిండ్రు. అది విపరీతమైన వైరల్ అయింది. సో ఆ వైరల్ అయింది ఏందంటే, ట్రాఫిక్ లేని ఓఆర్ఆర్ పైన కాన్వాయ్ పోతుంటే ప్రజలకు ఎందుకు ఇబ్బంది పడతారు? పడరు గదా! అదే ట్రాఫిక్ ఉండే రోడ్లలో సీఎం సార్ ఇట్లాంటి ప్రయాణం సాగిస్తే అప్పుడు ప్రజలకు గూడా ఇబ్బంది కలగకుండా ఉంటది అనేది విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వినిపించాయి. సో ఇట్లనే ఖాళీ రోడ్లలో గూడా ప్రయాణం సాగించిర్రు ఓఆర్ఆర్ పైన. సో అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా 4 కార్లతోటి ఫోటోలు పెట్టిన సీఎం సార్ ప్రతిరోజు ఇట్లే ప్రయాణిస్తే బావుంటది. సో ప్రతి శుక్రవారం ఇందాక మనం చెప్పినట్టు నో వెహికల్ డే అట. కాన్వాయ్ సైజ్ తగ్గించుకుంటాం. అత్యవసరమైతేనే విదేశీ పర్యటన ఉండబోతుంది. ఏసీలలో కూడా 24-26 డిగ్రీలు దాటొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక కొత్త వాహనాలు ఎవరైనా కొంటే వాళ్ళకి ఈవీ వెహికల్స్ కొనాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అవసరమైతే సైకిళ్లపై కూడా సచివాలయానికి రండి. జిల్లా పర్యటనలో పొదుపు దృష్టి పెట్టాలి. ప్రతి అంశంలోనూ ప్రజలని ఆదర్శంగా మనం ఉండాలి అంటూ కూడా నిన్న క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న దానిపైనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. దేశానికి రక్షణ సీమనంట, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. యూపీలో గాలివాన, మేఘాల గర్జనకి దాదాపు 117 మంది మృతి చెందిన పరిస్థితి. సో అల్లకల్లోలంగా అక్కడ యూపీ మారిపోయింది. నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ఇళ్ళు, పలుచోట్ల వంతెనలు కూడా కూలిపోయి రాకపోకలు బంద్ అయిపోయాయి. 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యం. సో 72 మందికి తీవ్ర గాయాలయ్యాయన్న వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. సో ఈ వ్యక్తికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో నిన్న విపరీతంగా తిరిగింది. సో అదే ఫోటో వేస్తూ ఇక్కడ వార్తను అనేది రాసింది. కేజ్రీవాల్పై కోర్టు ధిక్కారనంట. సిసోడియా, సంజయ్ సింగ్, వినయ్ మిశ్రా, భరద్వాజ్‌లపైన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ చర్యలట. ఈ ధిక్కరణ చర్యలు కోపంతోనే తీసుకున్నవి కావు. అసలు కోపంతో తీసుకోలేదు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవడానికే తీసుకున్నవి. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పించుకుంటే ఊరుకోము. రాజ్యాంగానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నాం. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. నన్ను ఎగతాళి చేయడమే కేజ్రీవాల్ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ ఉత్తర్వులు కోర్టులో ఇస్తున్నాం. బీజేపీ ఆఫీసులో కాదని వ్యాఖ్యానించారు. సో సరే, లిక్కర్ కేసు సంబంధించిన దాంట్లో దోషిగా వెళ్ళారా, దోషిగా కాకుండా వెళ్ళారా? సో దీనికి సంబంధించిన పోలీస్ అధికారుల నిర్ణయం పైన అసలు మీరు ఏ బేసిస్‌న వీళ్ళు దోషులని చెప్పిర్రు, ఏ బేసిస్‌లో వీళ్ళని జైల్లో పెట్టిర్రు, ఏ బేసిస్‌న మీరు ఇది చేసిర్రు? కేవలం వార్తల విషయంలో, లేదంటే ఇచ్చిన ప్రతిపక్షాల్లో వ్యాఖ్యలపైన, లేదంటే కావాలనా అని ఒక వ్యాఖ్యానం చేసి సో అందరిని కూడా డిస్మిస్ చేసేసింది. అండ్ దాంతోపాటు ఎవరికి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చింది. సో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మాకు క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పుకోవడం పోయి ఆ జస్టిస్ పైనే ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్నే. సో సార్ ఎందుకు ఊరుకుంటారు జడ్జి సార్? సో దానిపైనే వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు అంటూ, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు అంటూ కూడా కేజ్రీవాల్ పైన ఒక కేసు పెట్టిన పరిస్థితి. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. ఢిల్లీలో గ్యాంగ్ రేప్. స్లీపర్ బస్సులో మహిళలపై డ్రైవర్, కండక్టర్లు అత్యాచారం జరిపారు. సో టైం అడిగిన మహిళలకు బస్సులో లాగి కిరాతకానికి పాల్పడ్డాడు. నిందితులను అరెస్ట్ చేశారు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తారు. సో ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ నిర్భయ లాంటి కేసులు, నిర్భయ కేసు చూసిన తర్వాత, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత నిర్భయ లాంటి కేసులు, నిర్భయ లాంటి పరిస్థితి మళ్ళీ ఇంకొక మహిళలకు రాకుండా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో అలాంటి పరిస్థితిలో ఇంకో మహిళ బలి కావద్దు అని నిర్భయ చట్టం తీసుకొచ్చారు. కానీ సీన్ రిపీట్, మళ్ళీ నిర్భయ కేసు, మళ్ళీ నిర్భయకు సంబంధించిన ఘటన సేమ్ బస్సులోనే జరిగిన సిచ్యువేషన్. సో బీజేపీకి సంబంధించిన అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులపైన కావచ్చు, ఎంపీలపైన కావచ్చు, ఎమ్మెల్యేలపైన గత 3 నెలలుగా చూస్తుంటే విపరీతమైన ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ప్రభుత్వం ఉండే చోట మహిళపైన అత్యాచారం కావచ్చు, లేదంటే ఇట్లాంటి రేపులు జరగడం కావచ్చు, వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయని ఒక విమర్శలు. రెండో, ఏకంగా
ఎంపీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్ పైన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఫోక్సో కేసు అనేది ఒకటి నమోదైంది. ఫోక్సో కేసు మేము ఎదుర్కొంటామని బండి సంజయ్ కరీంనగర్‌లో రోడ్ షో చేస్తూ చెప్తున్నా బండి భగీరథ్ మాత్రం అప్‌స్కామ్. సో బండి భగీరథ్ ఎక్కడ అంటూ తెలంగాణ రాష్ట్రంలో పోస్టర్లు వేసి మరి మెట్రోల్లో పాంప్లెట్లు పంచి మరి వెతికే పరిస్థితి. ప్రతిపక్షాలతో మాత్రమే కాదు, ఈవెన్ ప్రజలు కూడా వాళ్ళ పక్షాన చేరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇంకో పక్క బండి భగీరథ్ కోర్టుకెళ్ళి నాకు ముందస్తు బెయిల్ కావాలని అప్పీల్ చేసుకున్నాడు. అసలు ఈ అమ్మాయి మైనరే కాదు, వాళ్ళ అమ్మ డ్రామా చేస్తుందనే ఆమె పైన తీవ్రస్థాయి బురద జల్లే ప్రయత్నం. సో బాధిత ఎవరైతే బాలిక ఉందో వాళ్ళ అమ్మ ఏకంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది ఆ బాధ భరించలేక. సో అట్లాంటి దుస్థితి అంతా కూడా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, గోవాలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక కౌన్సిలర్ కొడుకు దాదాపు 33 మంది మైనర్ బాలికలను అత్యాచారం చేసి ఆ వీడియోలు తీసి మళ్ళీ బెదిరించి మళ్ళీ అత్యాచారం చేసిన పరిస్థితి. సో అట్లాంటి ఘటన కూడా ఒకటి ఉంది. నగరంలో సినీ పోస్టర్లపై నిషేధం అంట. సో ఎందుకు సినీ పోస్టర్లపైన నిషేధం విధించింది ప్రభుత్వం? ఇబ్బడి ముబ్బడిగా వెలుగు చూస్తున్న సినిమా పోస్టర్లు, ఇతర వాల్ పేపర్లు. సో ఒక పక్క ఒక మంచి ప్రజలకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటూ వాల్స్ పైన రాసినప్పుడు అదే వాల్స్ పైన ఇష్టం ఉన్నట్టు సినీ పోస్టర్లు అంటిస్తున్నారు. సో అందుకనే నగరంలో సినీ పోస్టర్లపై పూర్తిగా నిషేధం విధించింది అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసినారు. నిషేధం విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. 2 వారాల్లో ఎక్కడైతే ఇట్లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇన్ కేస్ ఈ ఆదేశాలు ఎవరైనా పాటించకపోతే వాళ్ళకు 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా కూడా ఉండబోతుంది. ప్రత్యేక అధికారిని సంబంధించి ఒక అధికారిని కూడా నియమించిన పరిస్థితి. సో ఒకరు పోతే ఇంకొకరంట రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో ఒకరు తర్వాత ఇంకొకరు ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. ఇప్పటికే ఇద్దరు మెగా డాన్లపై పీడీ యాక్ట్ అయినా ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా, సరికొత్తగా పుట్టుకొస్తున్న డాన్లు అనుచరులు. ఉమ్మడి కృష్ణాలో ప్రస్తుతం జూనియర్లదే హవా, వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నారు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. నగరదారులకి రూట్ క్లియర్, 10 రోడ్ల విస్తరణకు టౌన్ ప్లానింగ్ శ్రీకారం. సో ఇది చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే అక్కడ ఉండే ట్రాఫిక్ ఇబ్బందులతో ఇప్పటి వరకు ఇబ్బందులు పడిన ప్రజలకందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ ఇది. సో ఐకానిక్గా పీవీపీ మాల్ రోడ్డు 60 అడుగుల విస్తీర్ణ జరగబోతుంది. విద్యుత్ స్తంభాలు, తీగలు లేకుండానే కొత్త తరహాలో త్వరలోనే రోడ్డు వేయబోతున్నారు. త్వరలోనే భవన యజమానులతో ముఖ్య సమావేశం, కీలక అంశాలపై చర్చించబోతున్నారు. అనంతరం పనులు ప్రారంభించబోతున్నారు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు. తిరుపతమ్మ ఆలయంలో మన మిత్ర వాటర్ ఏర్పాటు చేయబోతున్నారు అనే వార్తని హైలైట్ చేస్తూ రాశారు అనమాట. సో ఇది జ్యోతిలోని హైలైట్స్. ఒకసారి ప్రభ చూద్దాం. మహానుడిపై సస్పెన్స్ కొనసాగుతుంది అనే వార్తని హైలైట్ చేస్తున్నారు. చమురు సంక్షోభం పరిస్థితిలో అసలు వేడుక నిర్వహించాలా లేదా అనే ఒక ఉత్కంఠ 3 రోజుల నుంచి 2 రోజుల వరకు కుదించి నిర్వహించాలని ఆలోచన చేసేబోతున్నారు. ప్రతినిధుల సభకే పరిమితమవ్వాలనే ఆలోచన, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమాచార మంత్రులతో ఉండబోతుంది అనే వార్తను కూడా హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం పైన చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. సో ప్రతిసారి మహానాడు నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడుండే పరిస్థితుల్లో మహానాడు నిర్వహించడం ఒక ఎత్తు. ఎందుకంటే నిన్నే క్యాబినెట్ సమావేశం పెట్టి కాన్వాయ్ తగ్గించుకోవాలి, పబ్లిక్ కూడా అవేర్ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్పిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు ఇప్పుడు మహానాడులో పాల్గొనడం, భారీ ఎత్తున సభ నిర్వహించడం, సో దానికి సంబంధించిన ఖర్చు కూడా పెరగడం, డీజిల్ పెట్రోల్తో పాటు ప్రజా రవాణా కూడా పెరగడం,
సో ఆ మహానాడుకు వచ్చే వాళ్ళు కూడా ఇంధన ఖర్చు చేయడం, అండ్ వచ్చిన వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు గ్యాస్ ఖర్చు చేయడం. సో ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. మరి ప్రజలకి మనం ఒకటి చెప్తున్నాం, మనం ఇంకొకటి చేస్తున్నాం అంటే ప్రజలు ఎవ్వరు కూడా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించని పరిస్థితికి వస్తుంది. సో మరి అట్లాంటి సిచ్యువేషన్లో మహానాడు నిర్వహించకపోతే టీడీపీ నుంచి శ్రేణుల అసంతృప్తి కూడా ఉంటుంది. సో అందుకనే సతమతమై అసలు నిర్వహిస్తే ఎట్లా నిర్వహించాలి, నిర్వహించకపోతే వచ్చే పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. సో సత్యదేవ మొర వినవ, రత్నగిరిపై భక్తుల గగ్గోలు అంట. నగదు రహిత లావాదేవీలపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. కిడ్నీ, లివర్, హార్ట్ బాధితులకు కొత్తగా 885 పెన్షన్లట. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖజానాపై ప్రతి నెల 86 లక్షల అదనపు భారం పడబోతుంది. సో ఇదొక గుడ్ న్యూస్. సో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో కిడ్నీ, లివర్ అండ్ హార్ట్ బాధితులు, వాళ్ళకి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం ఉండే సర్కారు కూడా ఒకసారి ఆలోచించాలి. గురు శిష్యుల బంధం కదా. ఇక్కడనేమో వృద్ధులకి దాదాపు 2,50,000 పెన్షన్లు, ఇది లేదు అది లేదు, వీళ్ళు అసలు బ్రతికే లేదు. సో ఉన్న వీళ్ళు ఫేషియల్ డిటెక్ట్ అవ్వట్లేదు, థంబ్ ఇంప్రెషన్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదండి. 2,50,000 మంది పెన్షనర్లను తీసి పక్కన పడేసిన పరిస్థితి. ఏపీలో కొత్తగా ఇట్లాంటి ఇబ్బంది పడుతున్న, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొత్తగా పెన్షన్లు ఇస్తున్న సిచ్యువేషన్. సో ఇదనమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.